పార్టీ నేతలు చీకొట్టి ఒంటరిని చేశారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజారెడ్డి ఒంటరయ్యారు. తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అయ్యయ్యో సానుభూతి వద్దురా. రోజక్క బొక్క పగలుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫైర్ బ్రాండ్ దారేటు అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఏళ్లుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఆమె మళ్ళీ మొహానికి రంగులు వేసుకుంటారా, బుల్లితెరపై తలుక్కుమంటారా, ఎందుకు అడుగు తింటానికా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అసలు ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. ఒక ముసలి తోడేలుంది. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి తన ఉనికిని కాపాడుకోవడం కోసం